గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికని తీసుకుంటే ఇది మాత్రం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ మ్యాటర్ని చాలా హైలైట్ చేసింది. ఇది వాస్తవంగా చెప్పదగ్గ మ్యాటరే. ఎందుకంటే కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి లుకలుకలు కానివ్వండి, పార్టీలో సరైనటువంటి సముచిత స్థానం కోసం జరుగుతున్నటువంటి పోరులో కానివ్వండి, గత కొంతకాలంగా జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఏం జరగబోతుందనేది రోజుకు ఒక వార్త సెన్సేషనల్గా వస్తూ ఉంది. మొదటి నుంచి తీసుకున్నప్పటికీ కూడా హరీష్ రావు అలగబూనారు కాడి నుంచి, హరీష్ రావు పార్టీ మారుతారని కాడి నుంచి, తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి బుజ్జగించిన కానీ చూసుకుంటే ఒక్కసారిగా ఆ పరిణామాలు కొంచెం చల్లబడుతున్నాయనగానే కొడుకు గ్రాడ్యుయేట్ కోసం ఎమ్మెల్సీ కవిత అమెరికా బయలుదేరి వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు ఇక అప్పటి నుంచి అందరినీ ఏదో జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీలో, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో ఏదో జరగబోతుందనే వాత మాత్రం ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి, ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానివ్వండి, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీటి మీద అప్పటి నుంచే మెల్లిమెల్లిగా లీకులు చేస్తున్నప్పటికీ ఒక్కసారిగా గ్రాడ్యుయేషన్ కోసం ఎమ్మెల్సీ కవిత అమెరికా వెళ్ళిన తర్వాత ఒక లేఖ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి రాసినటువంటి లేఖ లీక్ అవ్వడం, అప్పటి నుంచి మళ్ళీ కొత్త రాజకీయాలు మొదలైందని చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీలో. ఇక ఆ లేఖ లీక్ అయిన దగ్గర నుంచి రకరకాల పరిణామాలు పార్టీలో జరుగుతూ ఉన్నాయి. మనం రోజుకు వార్త చూస్తూ ఉన్నాము. ఒక పక్క తండ్రిని హెచ్చరిస్తూనే, ఒక పక్క పార్టీని కాపాడుకోమని చెప్తూనే, అలాంటి వేరే ఉద్దేశం లేదు, నా దేవుడు మాత్రం కేసీఆర్ అంటూ చెప్తూనే కవిత ఎక్కడో తెరచాటుగా ఒక రకంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయనేటువంటి వార్త జరుగుతూ ఉంది. దాన్ని తగ్గట్టే అడుగులు కూడా పడుతున్నట్టు కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. దాని తగ్గట్టే రోజుకు రకమైనటువంటి స్టేట్మెంట్లు కవిత నుండి వస్తూ ఉన్నాయి. నిన్న చూసుకుంటే కవిత ఏదైతే ఇక నాకు సముచిత ఇంతవరకు నేను రాసిన లేఖ తర్వాత కేసీఆర్ పిలిపిస్తారు, కవితతో మాట్లాడతారు అనేటువంటి వాతావరణం జరిగిన క్రమంలో కవితని పిలవకుండా కేటీఆర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ పరిణామాలు ఒకసారిగా మారిపోయినాయి. ఎందుకంటే ఎక్కడ కూడా పిలిచి మాట్లాడిన దాఖలు లేవు. ఏదో ఫోన్లో ఒకసారి మాట్లాడారు కవితతో అనేటువంటి వార్త బయటకు వచ్చింది, కానీ అది అధికారికంగా ఏమైందనేది తెలియదు. కాకపోతే పార్టీలో కొంతమందిని మధ్యవర్తులు వెళ్ళి కవితతో మాట్లాడటం జరిగింది. ఆ చర్చలు కూడా సఫలం అవ్వలేదు. కానీ పార్టీలో భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే నా స్థానం ఏంటి, నాకు సముచిత స్థానం కావాలి అంటూ కవిత గట్టిగానే అడిగినట్టు తెలుస్తూ ఉంది. దాని తగ్గట్టు పార్టీ నుంచి ఎటువంటి సంకేతాలు వెళ్ళినట్టు కనబట్టలేదు. తర్వాత రకరకాలుగా జూన్ 2న కొత్త పార్టీ పెడతారని, బహుజన పార్టీ అని, జనజాగృతి పార్టీ అని, ఇలా రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కవితకి ఎవరైతే కవిత సంబంధించిన అభిమానులు కానివ్వండి, బీఆర్ఎస్లో ఆమెకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, ఆమె పరిధి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఫాలోవర్స్ కానివ్వండి, వీళ్ళు సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అప్పుడే పార్టీ పెట్టినట్టు పార్టీ సంబంధించినటువంటి జెండా సంబంధించిన రంగులు కానివ్వండి, పార్టీ సంబంధించినటువంటి పేర్లు కానివ్వండి, ఇలా రకరకాల సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. దాంతోపాటు కేటీఆర్కి విమర్శనాస్త్రాలు సంధించడం, కేటీఆర్ సంబంధించినటువంటి కౌంటర్లు వేయటం, కవితను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కేటీఆర్ని టార్గెట్ చేయటం, ఈ విధంగా రోజుకో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కానీ సడన్గా బయటకు వచ్చిన వార్త ఏంటంటే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, దానికోసం సంబంధించినట్టు రాయబారం కూడా నడిపారు అనేటువంటి వార్త ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఇది సాధ్యమా, సాధ్యం కాదా, ఇది పుకారా, నిజమా అనేటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కానీ ఎక్కడో స్మెల్ అయితే ఉంది. కాంగ్రెస్తో రాయబారం, హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం. సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం, కేసీఆర్ కుటుంబం కలహాలకు కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాన అభిప్రాయం, కారు దిగి చేయందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు, కవిత బాటలో ఆ పార్టీ ఇప్పుడే వీడాలని యోచనలో వారి అతిథులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, లేఖలు లీకులు కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే. అదే సమయంలో సొంత అడుగుల దిశ కవిత, క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంది పావులు, గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి, సింగరేణి జాగృతిపేట, కొత్త సంఘం ఏర్పాటు, కార్మికులతో భేటీ. ఏదైతే దాదాపు 1.5 సంవత్సరంన్నర నుంచి ఏదైతే నలుగుతూ ఉందో
కాంగ్రెస్ పార్టీలో ఏదైతే పీసీసీ ప్రెసిడెంట్ కానివ్వండి, మంత్రి పదవులు కానివ్వండి, ఇలా సంవత్సరన్నరగా ఎప్పటికప్పుడు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది, మాకు పదవులు వస్తాయని వేచి చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, పదే ఢిల్లీకి వెళ్ళి రావటం, ఎప్పటికప్పుడు పదవులు వస్తాయని పదవులు ఆశిస్తున్నటువంటి నాయకులు ఈసారి మా పేర్లు వస్తాయి, ఈసారి సంబంధించినటువంటి మంత్రి పదవులు సంబంధించినటువంటి లిస్ట్ బయటకు వచ్చిందని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం దాదాపు ఫైనల్ లిస్ట్ అయిపోయింది అనుకున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, ఇలా ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళారు మొన్న. ఆ సమయంలో కూడా దాదాపుగా ఖర్గే కనుక కలిసినట్టయితే ఈ పార్టీకి విడుదలయ్యేది, ఎవరెవరికి మంత్రి పదవులు దక్కాయి, ఎవరెవరికి మంత్రి పదవులు పోయినాయి, మళ్ళీ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తం ఒక 4 పేర్లు వస్తున్నాయి. ఏదైతేనే ఒక జంబో ప్యాక్ పదవులు మాత్రం విడుదల చేయడానికి సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. 30వ తారీఖు దాదాపుగా విడుదలవుతాయని చెప్పుకుంటున్న తరుణంలో అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఈ అప్పటికే మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి అధిష్టానానికి కవిత కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సుముఖంగా ఉన్నారంటే వార్తని మధ్యవర్తుల ద్వారా అధిష్టానానికి వెళ్ళింది. ఆ అధిష్టానం అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కొంచెం ఆలోచించి స్పందించినట్టు తెలుస్తూ ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో కానివ్వండి, ప్రస్తుతం రేపు జూన్ 2వ తారీఖు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తున్న తరుణంలో కానివ్వండి, ఇటుపక్క కులగణన సర్వే జరుగుతున్న తరుణంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కొత్తగా మంత్రి పదవులు ఇచ్చే విషయంలో మళ్ళీ కొంతమంది అలకబూనుతారు, పదవులు రాని వాళ్ళు అలకబొంతారు. ఆల్రెడీ ఒక 2-3 స్థానచలనం చేసే అవకాశం ఉంది. 2-3 మంత్రి పదవుల నుంచి తొలగించేటువంటి ఆ దిశగా నడుస్తూ ఉంది. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, ఆశావాహులు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ కవిత పార్టీలో చేర్చుకోవటం, అంటే సొంత పార్టీలోనే ఒక వారం 10 రోజుల దాకా కొన్ని అడ్జస్ట్మెంట్లు, కొన్ని సెటిల్మెంట్లు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి పార్టీలో. ఎందుకంటే కొత్తగా కొత్తగా మంత్రి పదవులు తీసుకున్నప్పుడు కొన్ని జరుగుతాయి కామన్గా. అలాంటి టైంలో ఈ తలనొప్పుల్లో మళ్ళీ కవిత రావటం, ఇది ఎలాంటి వాతావరణ సంకేతం వెళ్ళిద్దో, ఒకవేళ కేసీఆర్ కుటుంబంలో ఇంత లుక్కులుకులు, కేసీఆర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే అపవాదు ప్రజల్లోకి వెళ్ళిద్దేమో, తర్వాత అసలు పరిణామాలు ఎలా ఉంటాయో. కానీ కవిత మాత్రం మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, ఆమె పట్టున్నటువంటి ప్రాతినిధ్యం కాదు, ఆమె పట్టున్నటువంటి సింగరేణి మీదే ఆమె ఎక్కువగా ఫోకస్ చేయడం కనబడతా ఉంది. అక్కడి నుంచి ఆమె గ్రౌండ్ లెవెల్లో జనజాగృతి డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పట్టుంది మంచిగా సింగరేణిలో కవితకు. ఇలాంటి తరుణంలో కవితని కనుక కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే పరిణామాలు ఎట్లుంటాయని ఆచితూచి మాట్లాడి, ప్రస్తుత పరిస్థితికి అయితే ఇప్పుడు వద్దు అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు అర్థమవుతా ఉంది. ఆ విషయం కవిత దాకా వెళ్ళింది, ఇప్పుడు కాదు అనేది విషయాన్ని రిజెక్ట్ చేశారనే విషయాన్ని తెలుస్తూ ఉంది. అందుకని కవిత మళ్ళీ తన సొంత ప్రయత్నాలు, మళ్ళీ తన సొంత బలాన్ని పెంచుకునే విషయంగా మళ్ళీ సొంత అడుగులు, ఆమెకంటూ ఒక ఎజెండా, అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా ఆమెకు ఒక ప్లాన్లో నడవడానికి సిద్ధమైనట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఆ విషయాన్ని మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం చాలా తొందరలో చాలా మార్పులు చూస్తారు అనేటువంటి వాతావరణం అయితే కనబడతా ఉంది ప్రతి పార్టీలో. ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, అదే సేమ్ టైం బీజేపీ సంబంధించి కూడా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు విషయంలో కూడా జరుగుతూ ఉంది. కాబట్టి చాలా తొందరలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల లోపు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చూడటానికి సిద్ధంగా ఉన్నట్టు వాతావరణం అయితే కనబడుతూ ఉంది ప్రతి పార్టీలో కూడా. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇంకొక వార్తను హైలైట్ చేసింది. రోజుకు ఒక రకమైనటువంటి నిర్ణయాలతో, ఏదో ఒక రోజుకు షాకుల నిర్ణయాలతో ఇస్తున్నటువంటి ట్రంప్ ఈరోజు ప్రస్తుతం మాత్రం అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు బంద్, ప్రపంచవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి, విదేశీ విద్యార్థుల సోషల్ ఖాతాల తనిఖీ త్వరలో కఠిన నిబంధనలు, అప్పటిదాకా ఇంటర్వ్యూలు విడుదల, ఇప్పటికే షెడ్యూల్ అయిన వారికి ఓకే, క్లాసులకు కొడితే వీసా రద్దు, విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక. ప్రస్తుతం మాత్రం ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్ వీసాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కానివ్వండి, స్టూడెంట్ వీసాలకు సంబంధించినటువంటి ఏదైనా అడ్మిషన్స్ కానివ్వండి, ఏదైనా కానీ ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయాలంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. ఈ వార్తని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా, అంటే చాలా వరకు వెళ్ళినటువంటి విద్యార్థులు, చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు అక్కడ
చాలా తక్కువగానే క్లాసులకు వెళ్తూ ఉంటారు. అక్కడ పార్ట్ టైం జాబులు ఎక్కువ చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి విద్యార్థులు మాత్రం ఇక నుంచి క్లాస్ ఎగ్గొడితే మాత్రం వీసా కూడా రద్దయిద్దంటూ కఠినంగా ఆంక్షలు విధించినట్టు ట్రంప్‌కు సంబంధించినటువంటి ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత ఇటీవల ఐపీఎల్ సీజన్‌లో జరిగినటువంటి కొన్ని మ్యాచ్‌ల విషయంలో సన్ రైజర్స్‌కి కొన్ని గట్టిగానే బెదిరింపులొచ్చినాయనేటువంటి వార్త ఐపీఎల్ మొదట్లోనే ఒక కలకలం సృష్టించాయి. ఇది టికెట్ల విషయంలో. కానీ అదంతా అబద్ధం అనేటువంటి ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని మాత్రం నిర్ధారిస్తూ నిజంగానే సన్ రైజర్స్‌కి మాత్రం బెదిరింపులొచ్చినాయి. టికెట్ల విషయంలో, కమిషన్ విషయంలో, కోతల విషయంలో బెదిరింపులొచ్చినటువంటి వార్తని హె ఈ వార్తలైతే హైలైట్ చేసింది. సన్ రైజర్స్‌కి అదనపు టికెట్లు అడిగారు. నిర్ధారించిన విజిలెన్స్ అధికారులు. హెచ్‌సీఏపై చర్యలు సిఫార్సు. జగన్మోహన్ బెదిరింపులకు ఆధారాలున్నాయని వెల్లడి. ఈ వార్తను హైలైట్ చేసింది. ఇక తర్వాత మొత్తంగా తీసుకుంటే ధాన్యం మొత్తం కొంటాం. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం రేవంత్, చిత్రంలో మంత్రులు తుమ్మల. ఇది చూడండి. ఎందుకంటే ఈసారి ఋతుపవనాలు చాలా తొందరగానే వచ్చినాయి. దాదాపుగా తెలంగాణలో 12 నెలల్లో ఈ ఋతుపవనాలు ఇంత తొందరగా రావటం, 2 వారాల ముందు రావటం అనేది జరగలేదు. దీనివల్ల కొంత ఆహ్, విత్ దీనివల్ల కొంత ప్రభుత్వం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఎందుకంటే ఇప్పుడు ఎరువులు, దీనికి సంబంధించినటువంటి ధాన్యాలు కొనుగోలు విషయంలో మాత్రం రైతులకు ఎక్కడా నష్టం జరగకుండా చూసుకున్నట్టు కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలులో కొంత రైతులకు నష్టం జరిగిన మాట వాస్తవమే. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలి, ఎలా కొనాలి, రైతులకు ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడిన సందర్భం దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకేసారి 2 వారాల ముందే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం, వర్షాలు సమృద్ధిగా పడటం, అకస్మాత్తుగా ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు 2 వారాల ముందే. కాబట్టి రైతులకు ఎక్కడ నష్టం జరగకుండా ఈ సమయంలో ఏ పంటలు వేయాలి, అదేవిధంగా విత్తనాలు, ఎరువులు సరైనటువంటి అందుబాటులో ఎక్కడ కొరత లేకుండా రైతులకు ఎలా అందించాలి, ఎక్కడ రైతు నష్టపోకూడదు, ఈ అకాల వర్షం వల్ల ఎరువులు సరైనటువంటి ధాన్యాన్ని సరిగా కొనుగోలు చేయలేక నష్టపోయిన రైతులకి ఏ విధంగా నష్టపరిహారం అందించాలి, దీని గురించి మొత్తం నిన్న చర్చించడం జరిగింది. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు, కలెక్టర్ల క్షేత్రస్థాయికి వెళ్ళాలి, కల్తీలు, బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం. జూన్ 3 నుండి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు. ఇందిరమ్మ ఇళ్లకు సకాలంలో ఉచిత ఇసుక. ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. మంత్రులు రేపు ఎల్లుండి జిల్లాలో పర్యటించాలి. ఈ అంశాలపై వాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలి. తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్. కాబట్టి ఈ జూన్ 3 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి కూడా ఆయా నియోజకవర్గాలు తిరగాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదే ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల దినోత్సవం రేపు ఎల్లుండి జిల్లాలో పర్యటించాలి. జూన్ 3 తర్వాత నుంచి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రతి శాసనసభ్యుడు మాత్రం వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళాలి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లాల కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనేది. ఈ వార్తనే ఆంధ్రజ్యోతి హైలైట్. తర్వాత ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ ముందు కాళేశ్వరం సంబంధించినటువంటి దాదాపుగా క్లోజ్ అయిపోయింది, కమిషన్ విచారణ క్లోజ్ అయింది అనుకున్న సమయంలో ఒక్కసారిగా సడన్గా కేసీఆర్కు, ఇటు అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందరు, అదేవిధంగా హరీష్ రావుకు నోటీసులు ఇవ్వటం మనం చెప్పుకుంటూ ఉన్నాం ప్రతిరోజు. 5వ తారీఖు మాత్రం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. వచ్చే నెల జూన్ 5వ తారీఖు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలి. కానీ ఈ విషయంలో హాజరవుతారా లేదా అనేటువంటి సమయంలో లేదు, స్వయంగా హాజరవడానికే సిద్ధమయ్యారు కేసీఆర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 5న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి సిద్ధమయ్యారు అనేటువంటి వార్తని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇప్పటికే దీనిపై హరీష్, కేటీఆర్లతో భేటీలు, విచారణకు వెళ్లిన ఇంజనీర్లతోనూ ప్రశ్న ఎదుర్కొనేందుకు సమాచార సేకరణ. 9న హాజరు కానున్న మంత్రి హరీష్ రావు కూడా ఈసారి అటెండ్ అవ్వడానికి సిద్ధమైనట్లు కనబడతా ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కానివ్వండి, ఇటుపక్క బీజేపీ పార్టీ కానివ్వండి పదే విమర్శిస్తున్నాయి. తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు, ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు, మీ హయాంలో తప్పు జరగకపోతే ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా అనేటువంటి విషయాన్ని పదే చెప్తున్న తరుణంలో ఎక్కడో పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, కాబట్టి మనం ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానీ అటెండ్ అవ్వడానికి సిద్ధమైనట్టు కనబడుతోంది కమిషన్ ముందుగా. దీన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఘనంగా ఆవిర్భావ వేడుకలు. బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ పిలుపు. విదేశీ పర్యటనకు వెళ్ళిన మాజీ మంత్రి. జూన్ 2న ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మాత్రం ఘనంగా నిర్వహించాలి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ సంబంధించిన పార్టీ శ్రేణులకు పిలుపొందింది. అదేవిధంగా ఇప్పటికే కేటీఆర్ అమెరికా, లండన్ ఈ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఏదైతే వరంగల్లో ఏదైతే సభలు పెట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రజతోత్సవ సభలు ఏ విధంగా ఘనంగా నిర్వహించారో అదేవిధంగా ఇటు అమెరికా, లండన్లో కూడా రజతోత్సవ సభలు పెట్టడానికి
కేటీఆర్ వెళ్ళారు. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో ఏ విధంగా చేయాలి, ఆ సభలు ఏ విధంగా విజయవంతం చేయాలి, ఆ పనిలో నిమగ్నమన్నారు కేటీఆర్. ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక తర్వాత టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు నేరుగా రావద్దు, చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే కోరాలి. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లుకు ఇదే నిబంధన. సినిమా హాళ్లలో తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి. సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్కు దిశానిర్దేశం. పవన్ కళ్యాణ్తో ఏకీభవిస్తున్నా అంటూ దిల్ రాజు. థియేటర్ల బంద్ నిర్ణయంలో జనసేన నేత అత్తి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెన్షన్. థియేటర్ల బంద్ నిర్ణయంలో జనసేన నేత అత్తి సత్యనారాయణ. ఓకే, ఏదేమైనప్పటికీ ఈ జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ అని ఎప్పుడైతే వార్త వచ్చిందో అప్పటి నుంచి ఇటుపక్క చలనచిత్ర రంగంలో, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాల్లో ఒక తెలియనటువంటి కదలిక. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వార్తలు, ఎవరికి వారు నాకు సంబంధం లేదు అంటూ బయటపడి ఇంటర్వ్యూలు పెట్టడం, దానికి సంబంధించిన మీడియా సమావేశాలు పెట్టడం ప్రతిరోజు మనం గమనిస్తున్నాం. జూన్ 1వ తారీఖు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్. ఈ వార్త మొదటగా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఎగ్జిబిటర్లకు బంద్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏదైతే ఎగ్జిబిటర్లు అద్దెలకు తీసుకున్నటువంటి థియేటర్లు భరించలేకపోతున్నాం, అద్దె కట్టడానికి లాభాలు రావట్లేదు, కాబట్టి అద్దెలు మేము కట్టలేము, వచ్చినటువంటి లాభాల్లో మాత్రం మాకు కొంత 10%, 20% వాటా కావాలంటే ఎగ్జిబిటర్లు మాట్లాడటం జరిగింది. ఆ విషయంలో 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేస్తారనేటువంటి వార్త జరగటం, ఆ నలుగురు నిర్మాతల ముందు జరిగినటువంటి ప్రచారాన్ని తర్వాత దాన్ని హైలైట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లు బంద్ అవుతున్నాయి అనే వార్త వచ్చిన తర్వాత రకరకాల పరిణామాలు జరిగినాయి. దానికి దిల్ రాజు కేవలం ఏదైతే పశ్చిమ గోదావరి, ఈ వెస్ట్ గోదావరి ఈ సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించిన ఎగ్జిబిటర్తో మాత్రమే సమావేశం జరిగింది. వాళ్ళు మా ముందు కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు, కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగింది. మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లు బంద్ అంటూ ఒక వార్త బయటికి వెళ్ళిపోయింది. మేము అలా చెప్పలేదు. కొంతమంది ఎగ్జిబిటర్లు మాతో సమావేశం పెట్టమాట వాస్తవమే, అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. మేము మొదటి వారం వాళ్ళకి సంబంధించినటువంటి అద్దె కడతా ఉన్నాము, రెండో వారం నుంచి వచ్చినటువంటి లాభాల్లో కమిషన్ ఇస్తా ఉన్నాం, అయినప్పటికీ వాళ్ళు నష్టాలు చవి చూస్తున్నారు. ఎందుకు, ఎక్కడ జరుగుతుంది అనేటువంటి లోపాలు చర్చ జరుగుతున్న టైంలో ఈ విధంగా జరిగింది అనేటువంటి వార్త దిల్ రాజు చెప్పుకోవడం జరిగింది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ అనే విషయంలో సోషల్ మీడియా ప్రచారం చేసినా, మీడియా ప్రచారం చేసినా ఇదైతే వాస్తవంగానే వార్త అయితే బయటకు వచ్చిన మాట వాస్తవమే. ఎందుకంటే ఆ వార్త బయటకు వచ్చినప్పుడు కొత్తలో ఎవరు ఖండించలేదు, ఏ నిర్మాత ఖండించలేదు, ఎవరు ఖండించలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఓకే రిటర్న్ గిఫ్ట్ అన్నటువంటి మాట మాట్లాడిన తర్వాతే ఒక్కోళ్ళొక్కళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే 12వ తారీఖున హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధం అవటం, చాలా నాళ్ల తర్వాత చాలా అభిమానులు కూడా, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు హరిహర వీరమల్లు విడుదల కోసం. ఎందుకంటే అది మన భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడి చరిత్ర, అది ఏ విధంగా తీశారనేటువంటి ఉత్సుకత ఒకటి. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో వస్తున్నటువంటి చిత్రం కాబట్టి సహజంగానే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి ఆ చిత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఈ విధంగా మళ్ళీ 1వ తారీఖు బంద్ అనేటప్పటికీ ఇది ఎక్కడో తెర వెనుక మాత్రం రాజకీయ కోణం, కుట్ర జరుగుతూ ఉంది. ప్రతిసారి పవన్ కళ్యాణ్ చిత్రాలు విడుదలన్న సమయంలోనే ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని వెనక ఏదో బలమైన కారణం ఉంది అనుకుని అనుమానం వచ్చినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఎప్పుడైతే దీనికి ఒక కమిటీ వేస్తున్నాను, దీనికి సంబంధించి గట్టిగా కనుక్కోండి, దీని వెనక రాజకీయ కుట్ర కొన ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ ఎప్పుడైతే ప్రకటించారో ఇక అప్పటి నుంచి ఒక కొత్త వాతావరణం అందరికీ ఆలోచింపజేసే విధంగా అయింది. అవును కదా, ప్రతిసారి పవన్ కళ్యాణ్ చిత్రం విడుదలప్పుడే ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది? గత ప్రభుత్వం ఇదే విధంగా వేధించింది పవన్ కళ్యాణ్ చిత్రాలని మిగతా చిత్రాలతో పోలిస్తే. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సామరస్యంగా అయిపోతాయి. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి నటుడు, మంచి ఫ్యాన్ బేస్ ఉన్నట్టు నటుడు ఉప ముఖ్యమంత్రి అవటం వల్ల చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి, చాలా బాగుంది, టాలీవుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇటు అన్ని విధాలుగా సహకారం ఉన్నది అనుకునే సమయంలో ఎందుకు ఇలాంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ చిత్రాలు వచ్చినప్పుడే ఎందుకు ఇలాంటి వస్తుంది? దీని వెనక ఇంకెవరన్నా రాజకీయ కుట్ర ఉన్నారా? ఈ థియేటర్లు బంద్ విషయంలో ఎవరన్నా ఒత్తిడి ఉందా? థియేటర్ల మేనేజర్లకు ఎవరన్నా ఒత్తిడి చేస్తున్నారా? కానీ రకరకాల అనుమానాల నేపథ్యంలో కొంతమంది నలుగురు నిర్మాతలే కలిసి ఈ విషయాన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు. ఈ నలుగురు నిర్మాతలు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టారు అనుకునే తరుణంలో అల్లు అరవింద్ బయటికి రావటం, ఆ నలుగురిలో నేను లేను అని ప్రెస్ మీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను ఏకీభవించడం ఒకరోజు ఒక ఎత్తు అయితే జరిగితే, వెంటనే రెండో రోజు దిల్ రాజు సమావేశం పెట్టి ఆ నలుగురిలో నేను లేను కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు సరైనవే, మేము ఆయన తిట్టినా పడతాం మేము, ఎందుకంటే ఆయన చిత్రసీమ కోసం చాలా చేశారు,
ఆయన ఆయన బాటలో మేము ఉంటాము. చలనచిత్ర పరిశ్రమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే ఇంత హుందాగా ఏదో ఇంట్లోకి వెళ్ళొచ్చినట్టు వెళ్ళొస్తున్నారు. ఎవరికి వాళ్ళు రేట్లు పెంచుకుంటున్నారు విడుదలకు ముందు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు అని దిల్ రాజు చెప్పుకురావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్‌లో ఇక నుంచి ఎవరైనా సరే సినిమా విడుదలకు ముందు టికెట్ల రేటు పెంచుకోవాలంటే ఇలా వ్యక్తిగతంగా కలవటానికి లేదు ప్రభుత్వాన్ని. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే కోరాలి గానీ, ఎవరు వ్యక్తిగతంగా వచ్చి పర్సనల్‌గా కలిసి టికెట్ రేట్ పెంచుకునే విషయంలో మాట్లాడడం లేదు. అది నా చిత్రమైనా సరే రేపు విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి 'హరిహర వీరమల్లు' చిత్రం విషయంలో కూడా చలనచిత్ర మండలి ద్వారానే కోరాలి గానీ, ఎవరు వ్యక్తిగతంగా వచ్చి రేట్ల ధర విషయం మాట్లాడడానికి లేదు అంటూ గట్టిగానే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ విషయం మాట్లాడిన తర్వాత ఎవరికి వారు నిర్మాతలు బయటపడి ఆ నలుగురిలో మేము లేమని చెప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు మేము ఏకీభవిస్తున్నాము. అవును. దగ్గర దగ్గర సంవత్సరం కావస్తున్నప్పటికి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి సంవత్సరం కావస్తున్నప్పటికి కూడా చలనచిత్రానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కలవటానికి ఎందుకు కలవలేకపోతున్నారు? ఎందుకు కలవట్లేదు? కలవండి, సమస్యలు ఏమంటే మాట్లాడుకోండి, పరిష్కరిస్తామని స్వయంగా నేను ప్రకటించి నేను చెప్తున్నప్పటికి కూడా ఎందుకు కలవటానికి ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భంలో అల్లు అరవింద్ కూడా ఏకీభవించి అవును నేను కూడా చాలాసార్లు చెప్పాను, కలుద్దామని చెప్పాను, ఎందుకో ముందుకు రావట్లేదు అనేటువంటి విషయంలో అప్పుడు ఆ సమయంలో ఇక నుంచి ప్రతి థియేటర్ల మీద, ప్రతి మల్టీప్లెక్స్ మీద, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మీద కూడా ఇక నుంచి సరైనటువంటి రేట్ల ధర పట్టికలు ఉండాలి. మొత్తం దానికి సంబంధించినటువంటి ప్రతి థియేటర్ మీద కూడా ఇక నుంచి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తారు అంటూ దానికి సంబంధించిన శాఖకి ఆదేశాలు జారీ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఇదేదో నష్టం జరగబోతుంది, ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను ఏకీభవిస్తున్నాం అని చెప్పిన తర్వాత కూడా ఎక్కడా తగ్గకుండా పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ఆదేశాలు ఇస్తుండేటప్పటికీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి నినాదంతో చెన్నై వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అమరావతికి వెళ్ళి చిత్ర సంబంధించిన పెద్దలందరూ కలిసి కలుద్దామని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అదే స్టాండ్లో ఉన్నారు. అదేవిధంగా చిత్రసీమ మీద తను అనుకున్న నిర్ణయాలు మాత్రం అలాగే వెలిబుచ్చుతా ఉన్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఇక నుంచి థియేటర్లో ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, క్లీనింగ్ ఉన్నాయా లేవా, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ క్యాంటీన్లు ఎలా ఉన్నాయి, క్యాంటీన్లు తినుబండారాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారా లేదా, అవి ఫ్రెష్ ఐటమ్సా కాదా, ఎక్స్పైరీ డేట్లు చూడటం, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ధర పట్టికలు ఏ విధంగా ఉన్నాయో చాలా అంటే మనం చూస్తూ ఉంటాం మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళ్ళినప్పుడు ధరలు దాదాపు 5 10 ఎక్కువ ఉంటా ఉంటాయి. అలాంటి ధరల పట్టిక విషయంలో కూడా సీరియస్ నిర్ణయం తీసుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ని కూల్ చేశాము, ఎవరికి వాళ్ళం బయటపడ్డాము, చెప్పుకున్నాము, మా ప్రమేయం ఏం లేదు అని చెప్పుకున్నాము కాబట్టి కలవబోతున్నాం, అమరావతిలో కలవబోతున్నాం పెద్దలంటూ అని ఎవరికి వాళ్ళు ఈ ప్రయత్నాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ మొదటి రోజు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి మొత్తం థియేటర్లకు సంబంధించిన పరిశీలన కోసం ఒక శాఖను కూడా నిర్ణయించారు. కాకపోతే ఏదైతే ఈ థియేటర్లు బంద్ అనే విషయంలో కందుల దుర్గేష్ మాట్లాడిన తర్వాత పేర్ని నాని సమావేశం పెట్టి మీడియా సమావేశం పెట్టి 'హరిహర వీరమల్లు' అనే సినిమా ఫ్లాప్ సినిమా, అప్పటికి విడుదలకు ముందే ఆయన డిసైడ్ చేసేసి ఇది ఫ్లాప్ సినిమా, దీనికి ఇంత హంగామా అవసరమా అంటూ కొన్ని మాట్లాడిన మాటలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను కంపారిజన్ చేస్తూ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అప్పుడు సినిమా పెద్దలు కలిసినప్పుడు తెగ రచ్చ చేశారు పవన్ కళ్యాణ్, ఇప్పుడేమో కలవాల్సిందంటూ హుకుం జారీ చేస్తున్నారు, భయపెడుతున్నారు అంటూ పేర్ని నాని మాట్లాడినప్పుడు కందుల దుర్గేష్ ఇదంతా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాడు, అతనికి సరిగా సబ్జెక్ట్ తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నా తెలియదు, మేము సినిమా సంబంధించిన టాలీవుడ్ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు పెద్దలు కలిసినా కలవకపోయినా వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగానే మేము ముందుకు అడుగులు వేస్తున్నాము, ఈ పాటికి దానికి సంబంధించినటువంటి కొన్ని సంబంధించిన పెద్ద మనుషులతో నేను మాట్లాడడం కూడా జరిగింది అంటూ కందుల దుర్గేష్ ఇస్తున్న ఈ క్రమంలో ఎవరికి వారు ఎక్కడో ఈ థియేటర్ల బంద్ విషయంలో ఎక్కడో వెనక రాజకీయ కోణం ఉంది, రాజకీయ కుట్ర ఉంది, ఒత్తిడి ఉంది, థియేటర్ల యజమానులకి థియేటర్ల ఓనర్లకి మూసివేయాల్సిందంటూ కొంచెం ఒత్తిడి పెరుగుతుంది అనే అనుమానంలో ఇది బయటికి రావాలి, ఇది కంపల్సరీ బయటికి రావాలి అనేటువంటి కందులో దుర్గేష్ చేస్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఒక కొసమేరపు ఏం జరిగిందంటే ఎవరైతే జనసేన నేత ఉన్నారో అతి సత్యనారాయణ, ఈయన కూడా ఒక భాగం ఈ థియేటర్ల బంద్ విషయంలో, సొంత పార్టీ వ్యక్తే అతి సత్యనారాయణ కూడా ఈ థియేటర్ల బంద్ విషయంలో ఆయనది ఒక తల ఒక చేయి అన్నట్టు ఆయనది ఒక చేయి ఉండటం తెలిసి జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఒక కొసమేరపు ఈ పార్టీకి సంబంధించి ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత
ఇంకొక వార్త, హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కొత్త న్యాయమూర్తి రాబోతున్నారు. ప్రస్తుత న్యాయమూర్తిని మాత్రం కలకత్తా గతంలో పనిచేసిన న్యాయమూర్తులు సుమలత, లలిత, అభిషేక్ రెడ్డి మళ్ళీ తెలంగాణకు బదిలీ. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ చేసి వెళ్ళారు వీళ్ళు ముగ్గురు. మళ్ళీ వీళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి మళ్ళీ హైకోర్టుకు బదిలీ అవుతా ఉన్నారు. తర్వాత యాక్టింగ్ సీజే సుజయపాల్ కలకత్తా హైకోర్టుకు. ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన కలకత్తాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కొలీజియం సిఫార్సు. దేశవ్యాప్తంగా 20 మంది జడ్జీల బదిలీ ప్రతిపాదన. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్. ఈ విషయాన్ని మాత్రం హైకోర్టు ముగ్గురు జడ్జీలు గతంలో పనిచేసిన వారే వీరు మళ్ళీ తెలంగాణకు రావటం, ఈ వార్తని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఇంకొక హైలైట్ వార్త ఆంధ్రజ్యోతి పత్రిక, నేడు రేపు అతి భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రభావం రాష్ట్రపై ఉండదు. మహబూబ్ నగర్కు విస్తరించిన నైరుతి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం. హైదరాబాద్లో జోరు వాన, స్తంభించిన ట్రాఫిక్, లోతట్టు ప్రాంతాల జలం, శ్రీశైలంలో పిడుగుపాటుతో వృత్తి. మనం చూస్తూనే ఉన్నాం, గత 3-4 రోజులుగా వాతావరణం ఒకసారిగా మారిపోయింది. నైరుతి ఋతుపవనాలు 2 వారాల ముందే రావటం, భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు ముందుగానే ప్రవేశించినాయి. మొన్నటికి మొన్న ముంబై నగరం అతలాకుతలం అయిపోయింది. అదేవిధంగా ఢిల్లీ, చెన్నై ఈ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. 75 ఏళ్ల చరిత్రలో ఇంతటి భారీ వర్షం ముంబై చూడలేదు. ఎందుకంటే ఒక నెల మొత్తం పడాల్సిన వర్షం ఒక రోజులోనే పడింది అటు ముంబైలో. అదేవిధంగా ఈ విధంగా ఋతుపవనాలు ఇన్ని సంవత్సరాల్లో ఇంత తొందరగా 2 వారాల ముందు రావడం అనేది ఎప్పుడూ గమనించలేదు. ఆ విధంగా కూడా ఋతుపవనాలు ఆగమనం వల్ల వర్షాలు భారీగా పడుతున్నాయి. ఈసారి మాత్రం దాని తగ్గట్టు ఈ 2-3 రోజులు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాకపోతే ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈపాటికే నైరుతి ఋతుపవనాలు విస్తరించాయంటూ కూడా దీన్ని తీసుకొచ్చారు. తెలంగాణలో గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల అతి భారీ వర్షాలు, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి ఈ ఏరియాలో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేస్తుంది. ఇంకొక వార్త, పటేల్ మాట వినుంటే ఉగ్రదాడులు జరిగేవే కాదు, పీఓకేను స్వాధీనం చేసుకోవాలి, చెప్పిన నాటి పాలకులు పట్టించుకోలే. 1947లో దేశ విభజన నిర్ణయంతోనే పాక్ ఉగ్రవాద పరంపర మొదలైంది. ఈ వార్తని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. అది 75 ఏళ్ళు కొనసాగుతున్నది. పాక్ తీరు మారకపోతే తగిన బదులిస్తాం, గుజరాత్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. పటేల్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాట అప్పట్లో వినుంటే ఈ పాటికి పాకిస్తాన్ స్వాధీనం చేసుకునే వాళ్ళం. అసలు ఈ ఉగ్రదాడు అనేటువంటి వాతావరణం మన భారతదేశంలో ఉండేది కాదు. ఈ ఉగ్రమూకలు, ఈ చావులు, ఈ గోళలు ఉండేవి కాదు. అప్పుడే మొత్తం క్లియర్ అయిపోయేది, ఆపరేషన్ క్లియర్ అయిపోయేది. అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని పూర్తి స్థాయిలో చేయకుండా సగంలో వదిలేయటం వల్లే ఈ రోజు కూడా భారతదేశంలో పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రమూకలు చేస్తున్నటువంటి అరాచకాలకి భారతదేశం ఇప్పటికీ కొంతమంది అమాయకులు, ఆర్మీ ఇటందరూ బలవుతున్నారు. ఇప్పటికీ ఈ శాంతి భద్రతలు అనేవి భంగం వాటిల్లుతూనే ఉంది అంటూ నరేంద్ర మోదీ నిన్న చేసినటువంటి ప్రధాని స్థాయిలో చేసినటువంటి ప్రసంగాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. 2.2 కిలోమీటర్ల లోపలికి వెళ్లి విధ్వంసం, పాక్ ఆర్మీ పోస్టులు, ఉగ్రవాద శిబిరాల ధ్వంసం, ఆపరేషన్ సింధూర్లో సరిహద్దును దాటి దాడులు, పారిపోయిన పాక్ రేంజర్లు, బీఎస్ఎఫ్ వెల్లడి. కేవలం ఉగ్రవాద సంబంధించినటువంటి దాదాపుగా 100 మంది ఉగ్రవాదులను హత్య చేశాం, ఉగ్ర స్థావరాల మీద దాడి చేశామని చెప్పుకుంటున్నటువంటి మన భారతదేశ ఆర్మీ కేవలం పాక్ ఉగ్రవాద స్థావరాల మీదే కాదు, దాదాపుగా మేము 2.2 కిలోమీటర్ల వరకు లోపలికి చొచ్చుకొని వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి శిబిరాల్ని ధ్వంసం చేశాము, సరిహద్దులు దాటి లోపలికి వెళ్ళాము అంటూ దానికి సంబంధించిన పాకిస్తాన్ సంబంధించిన రేంజర్లు కూడా పారిపోయారు మేము చేసిన దాడి మీద అంటూ దీన్ని బీఎస్ఎఫ్ వెల్లడి చేసింది నిన్న. ఆ విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇంకా ప్రధానంగా ముఖ్యమైన ఇంకొక వార్త దీంట్లో, మీ త్యాగాలతోనే అధికారం, కార్యకర్తల పోరాటతోనే ఇస్తాను, కడప మహానాడు వేదిక శిరస్సు వంచి వందనం. నిన్న జరుగుతున్నటువంటి మహానాడు, ప్రతి సంవత్సరం మహానాడు తెలుగుదేశం పార్టీ జరుపుకోవటం ఆనవాయితీ మొదటి నుంచి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మహానాడు మాత్రం అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమే కార్యకర్తలు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఎవరెన్ని చెప్పినా కార్యకర్తలే దాన్ని మోస్తూ ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు పార్టీలు మారుతుంటారు, కానీ కార్యకర్తలు మొదటి నుంచి మంచి స్ట్రాంగ్ కార్యకర్తలు ఉండటమే ఆ పార్టీకి అదృష్టం. ఆ పార్టీ గట్టిగా ఉండటానికి, ఈ రోజు వరకు అధికారంలో ఉండటానికి కారణం అది. కాబట్టి అటువంటి కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఈ మహానాడు పేరుతో పిలుచుకోవటం, వాళ్ళకి సంబంధించిన పార్టీ భవిష్యత్ ప్రణాళిక వాళ్ళతో చర్చించుకోవటం, ఇది మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇది పండుగ వాతావరణం తలపిస్తూ ఉన్నది. కాకపోతే ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ
మహానాడు అనేవి ఎక్కువగా పార్టీని ఆదరించినటువంటి ఏ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మహానాడుకి సంబంధించి. కాకపోతే మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమలో జరపడం అనేది ఇదే మొదటిసారి. అది కడపలో. కాబట్టి ఈ కడపలో ఎప్పుడైతే ఈ మహానాడు ప్రారంభించారో మొన్నటి వరకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ జిల్లాని కడప జిల్లాని వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. ఇప్పుడు ఆ జిల్లాని మహానాడు పెట్టే ఒక రోజు ముందు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారి కడప, ఎందుకంటే కడప అంటేనే వైసీపీ పార్టీకి కంచుకోట లాంటిది. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కడప అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఆ తర్వాత వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా కడప అనేది కేవలం వాళ్ళ సొంత ఊరు, సొంత ఇంటి పార్టీ లాగా కడపని చెప్పుకుంటుంటారు. వాస్తవంగా మొదటి నుంచి కూడా రాజశేఖర్ కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మొదటి నుంచి వాళ్ళ ప్రాంతాల్లో ఏనాడు ఓటమి జరిగింది లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని అలా ఆదరిస్తారు ఆ ఏరియాని. కాబట్టి అలాంటి ఏరియాలోనే వాళ్ళ సొంత గడ్డలోనే ఏదైతే వాళ్లకు అవకాశం ఉన్నటువంటి, పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాలోనే మళ్ళీ ఈ మహానాడు సభ అనేది మొట్టమొదటిసారిగా రాయలసీమలో పెట్టడం. కాబట్టి కడప నుంచే ఈసారి మనం పెట్టాలి, గతంలో ఈసారి కడపని క్లీన్ స్వీప్ చేయాలంటూ కూడా చెప్పిన మాటలతో పాటు ఈ మహానాడు అనేది స్టార్ట్ అయింది నిన్న. దీన్ని అంగరంగ వైభవంగా జరిగారు. ఇది 3 రోజుల పాటు జరిగింది ఈ మహానాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి. దీంట్లో అనేక మంది మొదటి 2 రోజులు మాత్రం దాదాపు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులు ఒక 25,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. 3వ రోజు భారీ బహిరంగ సభ 5 లక్షల వరకు వస్తారనేటువంటి అంచనాతో ఈ మహానాడు నిన్న మొదలైంది. ఈ మహానాడు సందర్భంగా పార్టీ పడ్డటువంటి కష్టాలు, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుభవించినటువంటి పార్టీ నాయకులు కానివ్వండి, పార్టీ అధ్యక్షుడితో సహా, కార్యకర్తలు సహా పార్టీలో ఏ విధంగా అనుభవించారు, వైసీపీ పార్టీని ఏ విధంగా ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా అక్రమ కేసుల్లో బనాయించింది, ఏ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టింది, వాళ్ళు అయినప్పటికీ కూడా ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారు, కార్యకర్తలు కానివ్వండి, పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిద్ది అనేటువంటి భరోసాతో వాళ్ళు ఏ విధంగా నుంచున్నారు, ఎక్కడ అరాచకాలకి ఎక్కడ తొలగి సైలెంట్ అయిపోయి లేకపోతే వైసీపీలో చేరడం కాకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. దానికి సంబంధించి ఒక రకంగా కార్యకర్తలు ఉండబట్టే ఈరోజు మనం ఇక్కడ స్టేజ్ మీద నుంచి మాట్లాడగలుగుతున్నాం. ఈరోజు పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు మొదలుపెట్టారు సభలో ఆయన ప్రసంగాన్ని. ఆ విధంగా చూసుకుంటే ఏదైతే మహానాడులో ప్రతిదీ ఇటు పక్క లోకేష్ మాట్లాడిన సందర్భం కానివ్వండి, చంద్రబాబు మాట్లాడిన విషయాలు ప్రతిదీ కూడా పార్టీ యొక్క భవిష్యత్తు ప్రణాళికతో పాటు, పార్టీలో తీసుకున్న నిర్ణయాలతో పాటు, ముఖ్యంగా గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన అరాచకాల్ని, వైసీపీతో పడ్డటువంటి అనుభవాల్ని ఎక్కువగా నిన్న ప్రసంగాల్లో పంచుకోవటం జరిగింది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు వైసీపీ హయాంలో జైలుకి వెళ్ళటం అనేది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి చీకటి రోజులనే చెప్పుకోవాలి. ఆ విషయంలో చాలామంది బాధపడ్డారు అప్పట్లో. చంద్రబాబు లాంటి వ్యక్తి అంటే తన కెరీర్లో 40 ఏళ్ల చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎన్నో జయాలు, అపజయాలు, ఒడిదుడుకులు ఎన్నో ఫేస్ చేశారు ఆయన. కానీ ఒక చట్టపరంగా మొట్టమొదటిసారి జైలుకి వెళ్ళటం, అది ఆయన చివరి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాజకీయంగా రిటైర్మెంట్ అయిన వయసులో ఇన్నేళ్ల చరిత్రలో బాబు అంటేనే రాజకీయాలకి ఒక కొత్తగా రాజకీయాలకు కొత్త వరబడి ఆయనే కొన్ని క్రియేటివిటీ చేయగలిగేటువంటి సత్తా ఉన్న నాయకుడు అనుకుని, ఇంత బ్రాండ్ ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు పార్టీలో ఉన్నప్పటికీ, పార్టీలో లేకపోయినప్పటికీ, అలాంటి వ్యక్తిని ఒక పార్టీ అధ్యక్షుడిని జైలు వేయటం అనేది జీర్ణించుకోలేకపోయారు పార్టీ కార్యకర్తలు. ఒక రకంగా ఆ పార్టీ మళ్ళీ అధికారంలో రావటానికి చంద్రబాబు నాయుడిని, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడిని జైల్లో వేయటమే ఒక రంగా వైసీపీ చేసిన పెద్ద ఘోర తప్పిదం లాగానే ఇప్పటికీ వైసీపీ పార్టీ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడి నుంచే పార్టీ అనేది కొంచెం వైసీపీ పార్టీకి పతనం మొదలైంది. ఈ విషయంలో కొంచెం తొందరపడకుండా ఉండాల్సింది, చంద్రబాబు నాయుడిని జైల్లో వేయకుండా ఉండాల్సింది. ఇక్కడి నుంచే పార్టీ మెల్లిమెల్లిగా పతనం మొదలైందని చెప్పుకోవటం జరిగింది. ఆ విధంగానే అప్పుడు పడ్డటువంటి కష్టాలు, అదేవిధంగా సొంత కుటుంబంలో సంబంధించి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా స్వయంగా చంద్రబాబే ఆ వైసీపీ హయాంలో కన్నీళ్లు పెట్టుకుని అసెంబ్లీని ఏడ్చినటువంటి క్షణాలు, అసెంబ్లీలోనే ఛాలెంజ్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతాను అని చేసిన ఛాలెంజ్, ఇలా వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శించడం, ఆయన కుటుంబంలో విమర్శించడం, వ్యక్తిగతంగా ఇళ్లలో జొరబడి చెప్పుకోవడని మాటలు చెప్పుకుంటూ
చెప్పరాని కామెంట్లు చేయడం జరిగింది. ఆ సమయం నుంచి చూసుకున్నప్పటికీ మెల్లిగా తెలుగుదేశం పార్టీలో ఒక పట్టుదల పెరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు జైలు వేయడం తర్వాత ఇంకా పట్టుదల ఇంకా పెరిగింది ఆ పార్టీలో. ఆ తర్వాత ప్రస్తుతం అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి పార్టీ దాదాపుగా ఎవరు నాయకత్వం వహిస్తారా, ఇటు పక్క చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు, లోకేష్ చూస్తే ఢిల్లీలో ఉన్నారు. ఇటువంటి సమయంలో పార్టీ పట్టుకోల్పోతుందేమో అనుకున్న స్థాయిలో చంద్రబాబు నాయుడిని జైలు వేస్తే ప్రజల్లో ఏదో భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం ఏదో గగ్గోలు పెడతారు అనుకున్న సమయంలో అలాంటి వాతావరణం కనిపించట్లేదు అనేటువంటి ఒక నెగిటివిటీ వైసీపీ తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడిని జైల్లో పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళటం, జనసేన నాయకుడు హోదాలో పరామర్శించిన తర్వాత ఆ రోజు బయటకు వచ్చి ఇక నుంచి కూటమిగా ఏర్పడతాము, పొత్తుతో వెళ్తున్నాము, వచ్చే ఎన్నికల్లో పొత్తుతో మనం ఎన్నికలు ఫేస్ చేయబోతున్నా చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అనుకున్నట్టుగానే బీజేపీతో అప్పుడు కొంచెం చంద్రబాబు బీజేపీ కొంచెం ఎడమకం పెడమకం ఉన్నారు. వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడి మళ్ళీ వాళ్ళిద్దరు మధ్యవర్తిత్వం చేసిన తర్వాత మళ్ళీ ఇంకా పార్టీకి ఇంకో కొత్త జోష్ వచ్చింది. ఈ విధంగా ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో భాగస్వాములయ్యి మనకంతా తెలిసిన చరిత్రే ఎన్నికల్లో ఫేస్ చేశారు. భారీ విజయంతో 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీని 11 సీట్ల పరిమితం చేశారు. కాబట్టి ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత, ఎందుకంటే చరిత్రలో ఇలాంటి రోజు ఇంతటి భారీ విజయం, ఇన్ని భారీ సీట్లు రావచ్చు రాకపోవచ్చు, దాని భవిష్యత్తు ఎవరు చెప్పలేరు. కానీ ఇలాంటి విజయాన్ని మాత్రం కంపల్సరీ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే మహానాడు లాంటి బహిరంగ సభల్లో. ఎందుకంటే పార్టీ కేవలం గెలుపే కాదు, పార్టీ ఈ గత 5 ఏళ్లలో అన్ని అనుభవాలు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చవి చూడనటువంటి బ్లాక్ డేసు, అనుభవాలు, టార్చర్లు, అక్రమ కేసులు, కొంతమంది మంచి నాయకుల్ని వాళ్ళు పోగొట్టుకున్నారు, లీడర్లను పోగొట్టుకున్నారు వాళ్ళు. అది ఎవరు హత్య చేశారా లేదా అనేది అది పక్కన పెడితే మంచి నాయకుల్ని పోగొట్టుకున్నారు. ఈ విధంగా ఇన్ని 5 ఏళ్లలో 40 ఏళ్లలో చూడనటువంటి పార్టీ చూడనటువంటి అన్నీ కూడా 5 ఏళ్లలో చూసేశారు, అన్నీ అనుభవించారు, అలాంటి బ్లాక్ డేస్ అనుభవించారు వాళ్ళు. కాబట్టి మహానాడిని మాత్రం వాళ్ళు అంత వైభవంగా జరుపుకోవడానికి మాత్రం తప్పేం లేదు అనేటువంటి వాతావరణం అన్ని మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే అది ప్రజల డబ్బు కాదు, పార్టీకి సంబంధించినటువంటి ఫండ్, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇచ్చేటువంటి ఫండ్. అది ఎవరికి వారు స్వయంగా స్పాన్సర్ చేసినటువంటి కొన్ని వంటకాలు కానివ్వండి, ఎవరికి వారు స్వయంగా స్పాన్సర్ చేసినటువంటి డబ్బుతో కానివ్వండి మహానాడిని అద్భుతంగా చేశారు. ఎక్కడ ప్రభుత్వ సంబంధించిన ఖజానాన్ని వృధా చేయలేదనే విషయాన్ని కూడా నిన్న బహిరంగ సభ ద్వారా వెలువచ్చడం జరిగింది. ఎవరికి వారు నాయకులు ముందుకు వచ్చి ఆ పార్టీలో మొదటి నుంచి వాళ్ళు చేసిన సేవ కానివ్వండి, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి జరిగినటువంటి వాళ్ళ అనుభవాలు కానీ చెప్పుకుంటూ నిన్న మహానాడులో ఒక పండుగ వాతావరణం నెలకొలిగిందని చెప్పుకోవాలి. నిన్న మాత్రం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎక్కువగా మాట్లాడే అవకాశం వాళ్ళిద్దరే ఎక్కువగా తీసుకున్నారు. అదే హైలైట్ చేశారు నిన్నంతా కూడా. కాకపోతే ఇక్కడ కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం సంబంధించి లోకేష్ని భవిష్యత్తు నాయకుడు చేయాలనేటువంటి ప్రతిపాదనని వెలుబుచ్చేటట్టు కొన్ని వార్తలు చెప్పినట్టుగానే కొంతమంది దాన్ని ఎక్స్పోజ్ చేశారు. భవిష్యత్తులో లోకేష్నే పార్టీకి నాయకుడిగా ఉండాలి, బాధ్యతలన్నీ లోకేష్కి ఇవ్వాలనేటువంటి విషయాన్ని తీసుకొస్తున్నారనేటువంటి జరుగుతోంది. చూడాలి, ఇంకా 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల్లో అలాంటి వార్తలు కూడా ఏమైనా బయటకు వస్తాయో మహానాడులో చూడాలి. అదేవిధంగా జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎవరు ఉండాలి తెలుగుదేశం పార్టీకి అనేటువంటి ఎన్నిక ఈరోజు ఉంది. ఈరోజు సాయంత్రం లోపు ఆ ఎన్నిక, ఇప్పటికే దానికి సంబంధించిన నామినేషన్స్ జరిగినాయి. కాకపోతే అది బహిరంగ రహస్యమే. కామన్గానే దానికి పోటీ ఉండదు. జాతీయ అధ్యక్షుడి హోదాలో మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారు. అది ఫార్మాలిటీగా జరగాల్సిన ఎన్నికే. అది ఈరోజు కూడా తెలిసిపోయింది. ఈ విధంగా వచ్చినటువంటి మహానాడుకు వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీ అభిమానులు కానివ్వండి, ఇటు పక్క నాయకులు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం అడ్డంకి కాకుండా ఎక్కడ వాళ్ళకి వచ్చినటువంటి కార్యకర్తలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మంచి ఏర్పాట్లు చేసుకుంటూ, అదేవిధంగా వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తినుబండారు విషయంలో కానివ్వండి, టిఫిన్ విషయంలో కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, రాత్రి భోజనం కానివ్వండి, ఎక్కడ ఏ కార్యకర్త కూడా నిరుత్సాహపడకుండా, దేనికోసం కూడా తోపులాటలు జరగకుండా ఎక్కడికక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి రకరకాల వంటకాలతో వారిని కార్యకర్తల్ని ఒక పార్టీకి ఆయుపట్టిన కార్యకర్తల్ని ప్రేమగా చూసుకోవటం నిన్న మహానాడులో కనిపించింది, ఆ పండగ వాతావరణం. ఈ విధంగా మహానాడిని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇంకా 2 రోజులు ఉంది మహానాడులో, ఇంకా కొన్ని హైలైట్స్ జరుగుతాయని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుని ప్రకటించడం కానివ్వండి, సారథ్య బాధ్యతలు లోకేష్కి ఇస్తారనేటువంటి విషయాన్ని కూడా బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ 2 రోజుల్లో తెలిసిపోయింది. మహానాడు మాత్రం
చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. ఈనాడు దినపత్రిక కూడా రైతు సంక్షేమానికంటే ఈ వార్తను హైలైట్ చేసింది. అధిక ప్రాధాన్యం. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 పరిహారం. ఈ వచ్చినటువంటి అకాల వర్షాలకు ఏదైతే ఒక 2 వారాల ముందుగానే ఋతుపవనాలు రావటం వల్ల ఒక్కసారిగా పండిన ధాన్యం మొత్తం తడిసి రైతులకు సరైన ధాన్యాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతులు ఎక్కడ ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రైతులకు 10,000 నష్టపరిహారం అంటూ ప్రకటించింది. ఈ వార్తను హైలైట్ చేసింది. అదేవిధంగా గతంలో కంటే కూడా ఈసారి 22 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువ కొనుగోలు చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా మీరు అధైర్యపడొద్దు, దానికి సంబంధించిన ఎక్కడ ఆత్మహత్యలు పాల్పడొద్దు. మీ సరైనటువంటి గిట్టుబాటు ధరకే ప్రభుత్వం కొనిద్ది. గతంతో పోలిస్తే ఈసారి 22 లక్షల టన్నుల ధాన్యాన్ని మేము అధికంగా కొనుగోలు చేశామంటూ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రెస్ మీట్ మాటని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించాలని చెప్పింది. అదేవిధంగా ఇదే అదునుగా చూసుకుని రైతులు ఈ సమయంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి వ్యవసాయం చేయాలి కాబట్టి ఇప్పుడు సరైనటువంటి ఎరువులు, విత్తనాలు, ధాన్యాల విషయంలో మాత్రం రైతుల్ని కొంతమంది దళారులు మోసం చేసే మంచి సమయం ఇది. అదే నకిలీ విత్తనాలు అమ్మేటువంటి మంచి సమయం. కాబట్టి వక్ర బుద్ధి ఉన్నవాళ్ళు ఇది సమయాన్ని మాత్రం ఆసరాగా చేసుకుని రైతులను మోసం చేస్తూ ఉంటారు. అలాంటిది కనుక ప్రభుత్వం దృష్టికి వస్తే మాత్రం చాలా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఇసుక సరఫరా, అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి మాత్రం టోకెన్ల ద్వారా ఉచిత ఇసుక సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ విధంగా దానికి సంబంధించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి మాట్లాడటం ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత తెలంగాణకు సంబంధించి నిన్న కొన్ని అవార్డులు రాష్ట్రపతి చేతుల మీద తీసుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు. తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రం మందకృష్ణ మాదిగ తీసుకున్నారు నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా. ఆ వార్తను హైలైట్ చేసింది ఆంధ్ర దినపత్రిక. అదే నుంచి ఏపీ నుంచి మాత్రం కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య వీరు తీసుకున్నారు. ఈ వార్తని హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. నిన్న పద్మాలు అందుకున్న ప్రముఖులు అంటూ రాష్ట్రపతి చేతుల మీదుగా మందకృష్ణ మాదిగ తీసుకున్నటువంటి పద్మ అవార్డు తీసుకున్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత చురుకుగా ఋతుపవనాలు. నేడు రేపు 4 జిల్లాలకు అతి భారీ వర్షాల సూచన. జనగామ జిల్లా పాలకుర్తిలో 12.1 సెంటీమీటర్ల వర్షం పడింది. జూన్లో సాధారణం కంటే ఎక్కువగా వానలు పడతాయంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్తను హైలైట్ చేసింది. వాయుసేనకు నూతన శక్తి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి వాయుసేనకు కొత్తగా అప్డేట్తో కొత్తగా రాబోతుంది. ఎందుకంటే మన భారత ఆర్మీ నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో మన భారత ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే క్షిపణులు ఏమున్నాయో, మన భారత ఆర్మీకి సంబంధించిన బలగాలు ఏమున్నాయో మన ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాం. కాకపోతే కేవలం మన పాకిస్తాన్ని శత్రు దేశంగా భావిస్తున్నాం. చైనా అంతకంటే శత్రు దేశంగా కొన్ని పావులు కదుపుతూ ఉంది. కాబట్టి మనం దానికి సంబంధించినట్టు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే చాలా అప్డేటెడ్గా ఉండాలి. అలాంటి అప్డేటెడ్ వర్షన్స్ సంబంధించినటువంటివే ఇది ఆమ్కా ప్రాజెక్ట్ అనేది ఒక ఎగ్జిక్యూషన్. అంటే కేవలం ఇది డమ్మీ అనేది. దీన్ని రాజ్నాథ్ సింగ్ పర్మిషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కొన్ని డెమో జరుగుతూ ఉంది. ఇది కేవలం డెమో పీసే. దీని ఏంటంటే దీని యొక్క బరువు మొత్తం సెంటర్లోనే ఉన్నది దీని క్షిపణికి సంబంధించి. కాకపోతే చాలా అప్డేటెడ్ వర్షన్ ఇది. దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఆమ్కా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం, దేశీయ పరిజ్ఞానానికి పెద్దపీట. ఇది ఒక మొత్తం టెక్నాలజీ కూడుకుందనమాట. కాకపోతే ఇది 5వ తరం స్టైల్ అనమాట. ఇది ఈ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగుంది. అడ్వాన్స్డ్ మీడియం కంబాటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటి ఆమ్కా అనేటువంటి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీ ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలం కసరత్తు చేస్తుంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టైల్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తుంది. స్టెల్త్ యుద్ధం అంటే మనం కొన్ని బయట నుంచి కొన్ని కొంటా ఉన్నాం, క్షిపణులు కానివ్వండి, కొన్ని పరికరాలు. ఇది మాత్రం మన భారతదేశ తయారీతోనే జరుగుతోంది. చాలా అప్డేటెడ్ వర్షన్ జరుగుతోంది. దీనికి సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. తొందరలో కొత్త అప్డేటెడ్ వర్షన్తో ఇది భారత ఆర్మీలో ఒక అమ్ముల పొదులు, ఇది ఒక అస్త్రంగా రాబోతుంది తొందరలో. వాయుసేనకు నూతన శక్తి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఈనాడు దినపత్రిక కూడా కడప మహానాడులో చరిత్ర సృష్టిస్తామంటూ ఏపీ దశ మార్చే విధానాలు రూపొందిస్తాం. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లలో భారతదేశం ఎంతైతే డెవలప్ అయిందో అదొక ఎత్తు. ఇక రాబోయే 22 ఏళ్లలో అంతకు మించి అభివృద్ధి సాధిస్తామంటూ కూడా నిన్న
కడప మహానాడులో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేశారు. తర్వాత వైకాపా పాలకుల కుంభకోణాలు లెక్కలు తీస్తాం. ఇది కేవలం ఆ మహానాడు సంబంధించినటువంటి పార్టీ ఇన్నాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో పార్టీ చేయబోయే కార్యక్రమాలు, పార్టీ సంబంధించిన వారి సొంత చేసినటువంటి ఇప్పటి వరకు సాధించిన విజయాలు, తర్వాత పార్టీ ఫేస్ చేసినటువంటి కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటూనే గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఎవరిని వదిలిపెట్టము. ఎవరెవరు ఎన్నెన్ని అరాచకాలు చేశారు, ఎవరెవరు అవినీతి చేశారు, అవన్నీ మాత్రమే బయటికి తీస్తాం. వాళ్ళ అక్రమ సంపాదన బయటికి తీస్తాం. ఎక్కడ మాత్రం ఈ విషయంలో తగ్గేదే లేదంటూ నిన్న లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. పసుపు సైనికుల త్యాగాల ఫలితమే అధికారం, అందుకు తగిన గుర్తింపు గౌరవిస్తాం. కార్యకర్తల ద్వారానే పాలన నిజమైన పొలిటికల్ గవర్నెన్స్. టీడీపీ మహానాడులో చంద్రబాబు ఈ విషయంగా ఏదైతే వైసీపీ పార్టీ చేసినటువంటి అరాచకాలు మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ కుంభకోణాలను లెక్కలు తీస్తూ ఉన్నారు. ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కొంచెం ముఖ్యమైన నాయకుల్ని ఈ పాటికే దానికి సంబంధించినటువంటి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ అక్రమ సంపాదనలు ఏ విధంగా అయితే అప్పుడు దోపిడీ జరిగిందో అవన్నీ ఇప్పటికే బయటికి తీస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ జైళ్ళలో ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా మనం రోజుకో వార్త వైసీపీ పార్టీ సంబంధించి చూస్తున్నాం. కానీ ఇది కేవలం ట్రయల్ వర్షన్ మాత్రమే. ఇంకా ముందు ఉంది. ఇంకా మొత్తం దానికి సంబంధించి ఇప్పటి వరకు వైసీపీ పార్టీ చేసిన అరాచకాలన్నీ కూడా బయటికి తీస్తామంటూ కూడా చెప్పిన మాటని మహానాడులో ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచం మొత్తం దృష్టి ఆకర్షించింది మిస్ వరల్డ్ పోటీలు. అవి ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి. టాప్ 40లో ఇప్పటికే 12 బెర్తులు ఖరారైనాయి. మిగిలిన వారి ఎంపిక చేయనున్న న్యాయ నిర్ణేతలు. టాప్ 40 మెంబర్స్ ఉంటారు సెమీఫైనల్లో. తర్వాత ఫైనల్ 30వ తారీఖు జరిగింది. ఇప్పటికే టాప్ 40లో 12 మందికి ఇప్పటికే బెర్త్ ఖరారు చేశారు. మిగిలిన వారి ఎంపిక చేయనున్న న్యాయ నిర్ణేతలు. 31న జరిగే కార్యక్రమానికి హైటెక్స్లో ఏర్పారు. రేపు 31వ తారీఖు ఎవరైతే ప్రపంచ అందాల సుందరి విజేత ఉన్నదో అది హైటెక్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫైనల్ కౌంట్ డౌన్ అంటూ ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది తెలంగాణకు సంబంధించి. ఇదొకటి. తర్వాత కాళేశ్వరంపై ముందుకే ఎన్డీఏనే నివేదిక అమలు నిపుణుల కమిటీ ఏదైతే ఉందో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించిన విషయాల్లో ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టడానికి పునరుద్ధరణ చర్యలపై దృష్టి అంటూ కూడా ఈ వార్తని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ పాండే చైర్మన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 7 సభ్యులను నియమించింది. మరో 2 నిపుణుల ఆహ్వానితులుగా నియమించి అందిన సమాచారం మేరకు జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఏదైతే ఉందో ఎన్డీఎస్ఏ ప్రభుత్వాన్ని తుది నివేదిక అందజేయడానికి తదుపరి చర్యల్లో నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యాచరణ చేపట్టాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. ఏదైతే పునరుద్ధరణ చర్యలు జరుగుతూ ఉన్నాయి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ సంబంధించి ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత సాక్షి దినపత్రికను తీసుకున్నాం. నిన్న ఏదైతే రైతుల విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో భాగంగానే ఇంకొక వార్తని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇసుక దోపిడీ సహించము, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచితంగా సరఫరా. ఎవరైనా సరే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఇసుక సంబంధించినటువంటి దందా మాత్రం జరిగిందని తెలిస్తే మాత్రం సహించేది లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విషయంలో మాత్రం టోకెన్ పద్ధతిలో ఉచితంగా ఇసుక సరఫరా చేసిన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఈ వార్తని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీసులు అందిన తర్వాత 5వ విచారణకు కేసీఆర్ హాజరవ్వడానికి సిద్ధమైనట్టు ఈ వార్తను కూడా హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఈ విషయాన్ని కూడా హైలైట్ చేశారు. తర్వాత అసలు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ గత సంవత్సరంన్నర కాలం నుంచి ఎప్పటికప్పుడు పెండింగ్ పడతా వస్తూ ఉంది. దీన్ని ఇప్పటికే నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఫైనలిస్ట్ అయిపోయింది అనుకున్నారు. ఎందుకు ఇంకా సాగదీస్తున్నారంటూ కూడా మళ్ళీ 30-31 అంటున్నారు అంటూ ఎందుకు ఈ సాగదీత అంటూ మంత్రివర్గ విస్తరణపై అసలు ఏం జరుగుతుంది, అధిష్టాన వైఖరిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ, తాజా భేటీల్లోనూ కుదరని ఏకాభిప్రాయం, ఇప్పుడు తలనొప్పి ఎందుకని యోచనలు అధిష్టానం పెద్దలు, కేబినెట్ ప్రక్షాళనపైన దృష్టి, కొంత సమయం ఇచ్చే అవకాశం, ప్రస్తుతానికి పీసీసీ కార్యవర్గంతోనే సరి, 30న భేటీ తర్వాత ప్రకటన. ఓ పక్క ఏదైతే గాంధీ భవన్ మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పటికే పేర్లు ఖరారైనటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు ఉంటే మళ్ళీ ఎక్కడో ఏకాభిప్రాయం కుదరలేదు, ప్రస్తుతానికి ఇలాగే కానిద్దాం, ఇప్పటిదాకా ఏదైతే అలాగే కానిస్తున్నారో ఉన్నటువంటి ఆ క్యాబినెట్తోనే కానిద్దాం, ప్రస్తుత పరిస్థితులను బట్టి గందరగోళంగా ఉంది హారం అనేటువంటి ఇంకొక వార్త కూడా బయటకు వస్తుంది. ఇంకా వెయిట్ చేయలేము, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరూ సముచిత స్థానం కోసం ఎదురు చూస్తున్నారు గాంధీ భవన్ దగ్గర పేర్లు వస్తాయని చెప్పి. కాబట్టి ఇంకా వేచి చూసే ధోరణిలో వారు లేరు, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్ళటం, ఈరోజు ఈసారి ఢిల్లీ ట్రిప్లో పేర్లు బయటకు వస్తాయని వాళ్ళు ఎదురు చూడటం ఇలా ప్రతిసారి జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ సంబంధించి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.
కానీ ఈసారి ఇంకా వేచి చూసే ధోరణిలో లేరు. ఎవరి వాళ్ళు ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి క్యాబినెట్ ఉన్నటువంటి ఎలా అయితే ప్రజెంట్ వర్క్ జరుగుతుందో అలాగే కానిద్దాం, ఈసారి ఎప్పుడైనా చూద్దాం అనే వార్త కూడా బయటకు వస్తుంది. అదే కనుక జరిగితే మాత్రం ఆశావాహులు మాత్రం చాలా నిరుత్సాహం చెందేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి ఇటుపక్క మహేష్ కుమార్ గౌడ్ కలవటం, 3 గంటల పైన చర్చలు జరగటం, ఒక ఫైనల్ లిస్ట్ ఏర్పాటైంది అనే వార్తలు బయటికి రావటం, ఎక్కడో ఒకళ్ళిద్దరి దగ్గర పెండింగ్లో ఉంది. దాని దగ్గర మాత్రం రేవంత్ రెడ్డి కొంచెం గట్టిగానే మాట్లాడారు కేసీ వేణుగోపాల్ దగ్గర అని ఇలాంటి వార్తలు వస్తున్న తరంలో అయిపోయింది లిస్టు, బయలుదేరుతున్నారు ఢిల్లీ నుంచి, ఏదైతే ఉందో గాంధీ భవన్ దగ్గరకు వచ్చి ప్రకటిస్తారు రేపు అనే సమయంలో ఖర్గే అందుబాటులో లేరు. ఖర్గే అందుబాటులోకి వచ్చిన తర్వాత 30వ తారీఖు ఖర్గే రావచ్చు. ఆ రోజు మళ్ళీ పిలుస్తాం, అధిష్టానం నుంచి కబురు వచ్చింది, మళ్ళీ ఆ రోజు వచ్చి కలవండి అనేటువంటి వార్తల నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉండిపోయారు. రేవంత్ రెడ్డి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం చూస్తుంటే తలనొప్పులంతా ఎందుకు, ఉన్న వారితోనే కంటిన్యూ చేద్దాం అన్నట్టు వార్త కూడా బయటకు వస్తూ ఉంది. మరి చూడాలి, ఈ 2 రోజుల్లో ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి సాగదీయటానికి, ఎందుకు ఈ సాగదీత అనే వార్తను హైలైట్ చేశారు, చూద్దాం ఎంతవరకు సాగదీస్తారో ఈ 2 రోజుల్లో తెలిసిపోయింది వాతావరణం. దీన్ని హైలైట్ చేసిన సాక్షి దినపత్రిక. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తున్నటువంటి భయపడుతున్నటువంటి వార్త కరోనా ఇప్పుడు కొత్త 2 వేరియంట్లు వస్తుంది. కోవిడ్-19తో పాటు కొత్త వేరియంట్ కూడా కరోనాలో కొత్తగా మళ్ళీ ప్రజల్లో ప్రబలింది. దీనివల్ల అనేక మంది మళ్ళీ మరణాల రేటు క్రమేపీ పెరుగుతూ ఉంది అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ పడతా దానికి సంబంధించిన వార్తలు రోజుకు రకంగా వస్తున్నాయి. దానికి సంబంధించి కరోనా ఆందోళన అక్కర్లేదంటూ, కరోనా కొత్త వేరియంట్లు అంత ప్రమాదకరం కాదు, చాలామందిలో లక్షణాలు కూడా కనిపించట్లేదు, గత లక్షణాలకు అదనంగా ఈసారి డయేరియా, తీవ్ర అలసట, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. గతంతో పోల్చుకుంటే ఈసారి వచ్చేటువంటి వేరియంట్లు పెద్ద ప్రమాదకరం కాదు. కాకపోతే దానికి ఈసారి మాత్రం డిఫరెంట్, అంటే గతంలో గొంతు నొప్పి, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, లేకపోతే ఒంటి నిండా ఒక్కసారిగా ఎర్రటి దద్దులు రావడం ఇలాంటి లక్షణాలు ఉండేవి. ఈసారి వచ్చేటువంటి మాత్రం డయేరియా, తర్వాత తీవ్ర అలసట ఇలాంటి లక్షణాలతో ఉన్నాయి. కాకపోతే దీంట్లో ముఖ్యంగా ఈసారి మీరు గమనిస్తే ఈసారి కరోనా వేరియంట్లో ఎక్కువగా దీనికి సంబంధించి ప్రాణ నష్టం కానీ దానికి సంబంధించినటువంటి తీవ్ర స్థాయిలో అనుభవిస్తుంది మాత్రం ఎక్కువగా వృద్ధులే దీనికి ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఎవరైతే దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారు, తర్వాత వృద్ధులు కొంచెం మాత్రం ఈ కరోనా వేరియంట్కి మాత్రం జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆరోగ్య శాఖ సంబంధించి. తర్వాత బూస్టర్ డోసు వేసుకోవడం మంచిదే, సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ ఉదయలాల్ సూచన. ఏదైతే కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సిన్లు వేయించుకొని దాదాపుగా మనం అందరం కోవిడ్ నుంచి బయటపడ్డాం అనుకున్న తరుణంలో, అంటే కొంత ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నాము. ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా కూడా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ లోపించిందో వాళ్ళకే ఎక్కువగా వృద్ధులకే ఇమ్యూనిటీ పవర్ లోపించిన వాళ్ళకే ఈ కరోనా అటాక్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇమ్యూనిటీ పెంచుకునే మార్గాలు చూసుకోండి, ఇమ్యూనిటీ పెంచుకుంటే చాలు, ఈ వేరియంట్ పెద్ద ప్రమాదకరం కాదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఈ కోవిషీల్డ్తో పాటు బూస్టర్ డోస్ అని అప్పట్లో వచ్చింది. కొంతమంది బూస్టర్ డోస్ వేయించుకోలేదు, అప్పటికే 2 వేరియంట్లు 2 వ్యాక్సిన్లు వేయించుకున్న దీని మీద కానివ్వండి, కొంత బూస్టర్ డోసు కొంతవరకే ప్రచారం జరిగింది, కొంతమందికి వేయించుకున్నారు. ఇప్పుడు మాత్రం బూస్టర్ డోస్ వేయించుకుంటే మంచిది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే ఏదైతే కోవాక్సిన్ వేయించుకుని దాదాపుగా 2-3 ఏళ్ళు కావస్తుంది కాబట్టి దాని యొక్క ప్రభావం, దాని యొక్క శక్తి అంతా తగ్గి ఉన్నది, కాదు మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వస్తున్న కరోనా వేరియంట్ని ఫైట్ చేయాలంటే బూస్టర్ డోస్ వేసుకుంటే మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని కూడా కరోనాకు సంబంధించి హైలైట్ చేశారు. తర్వాత కామ్రేడ్ లాల్ సలాం అంటూ నమ్మాలకు తూటా తాకగానే నినదించిన మావోయిస్టులు, ఆయనను కాపాడేందుకు ప్రాణాలు తెగించి పోరాటం, దాదా నేల కొరిగే వరకు వెనకడుగు వేయని వైనం, ఎన్కౌంటర్ వివరాలు వెల్లడించిన ఖాకీలు. ఎప్పుడైతే సాంబశివరావు సంబంధించినటువంటి ఏదైతే అతన్ని ఆపరేషన్ సంబంధించినటువంటి మావోయిస్టులకు సంబంధించి జరిగిందో ఆ అటాక్ సమయంలో కేశవరావు మరణించే సమయంలో దాన్ని కాపాడడం దాదాపు 27 మంది మావోయిస్టులు అతని కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ వార్తను గత 2 రోజులు చెప్తున్నారు. ఆ టైంలో అతనికి తూటా తగలగానే ఇక చనిపోయారనుకుని లాల్ సలాం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా నిన్న కాకిలే వెల్లడించారు. అవును, అతని కోసం చాలా మంది ప్రాణత్యాగం చేశారు. అతను ఎప్పుడైతే అతనికి తూటా తగిలిందో లాల్ సలాం అంటూ అందరూ కేకలు వేయడం కూడా జరిగిందని వెల్లడించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది.
తర్వాత తెలంగాణకు 3 జడ్జీలు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది. రాష్ట్ర హైకోర్టుకు జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత, తర్వాత ఏసీజే జస్టిస్ సుజయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. కేంద్రానికి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు. ఈ విధంగా మళ్ళీ కొత్తగా తెలంగాణకు 3 జడ్జీలు రావటం, వీరు గతంలో ఇక్కడ పనిచేసిన వారే మళ్ళీ ఇక్కడికి రావటం అనేది ఈ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఈరోజు ప్రధాన వార్తలోని ప్రధానాంశాలన్నీ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రిక ఈరోజు మనం చర్చించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.